హలో వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 15th ఆగస్ట్ సండే. ఓవర్గా ఇవాళ మేజర్ న్యూస్ ఏమేమి ఉన్నాయి, రేపు మన మార్కెట్స్ని ఇంపాక్ట్ చేయబోయే అంశాలు ఏంటి, ఇవన్నీ చూద్దాం. ముందుగా ఇవాళ ఎర్రకోట మీద ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కొన్ని కీలకమైన అండ్ భవిష్యత్తు రోడ్ మ్యాప్ను ప్రకటించారు. ఈ ప్రసంగంలో కొన్ని కీలకమైన పాయింట్లు మనం తీసుకోవాలి. ఇవి మార్కెట్స్కి ఇమీడియట్గా దిశానిర్దేశం చేయకపోయినప్పటికీ భవిష్యత్తులో వీటిని మనం ప్లాన్ చేసుకుని ప్రభుత్వ విధానాల ఆధారంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకొని కొన్ని రంగాలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. $100 ట్రిలియన్, 100 లక్షల కోట్ల రూపాయల మేర ఇన్ఫ్రా రంగానికి సిద్ధం చేయబోతున్నట్టు. దీనివల్ల హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ కొత్త ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని ప్రకటిస్తోంది. దానికి ప్రధానమంత్రి గతిశక్తి భారత్ మాస్టర్ ప్లాన్, ప్రధానమంత్రి గతిశక్తి భారత్ అన్న ఒక కొత్త ఇనిషియేటివ్ని తీసుకురాబోతున్నారు. దీనిలో వేలాది లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించడమే ఏకైక లక్ష్యంగా ఈ ప్రాజెక్టు పనిచేయబోతుంది. త్వరలో దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ప్రభుత్వం రూపొందించబోతోంది. మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, మౌలిక రంగాన్ని వృద్ధి చేయడం, మౌలిక రంగాన్ని మరింతగా సదుపాయాలు పెంచడమే లక్ష్యంగా ఈ మాస్టర్ ప్లాన్ ఉండబోతోంది. రోడ్స్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ సాధారణంగా ముందు నుంచి బీజేపీ ప్రణాళిక అంతా కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ మీద ఉంటుంది. సేమ్ మనం చైనా మోడల్ ఎలా అయితే చైనాలో ఏదైతే మోడల్ ఉంటుందో అదే మోడల్ మన దగ్గర కూడా. ఎందుకంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతే ఆటోమేటిక్గా దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మిగిలిన అన్ని రంగాల మీద కూడా ఉంటుంది. లేబర్ ఇమీడియట్గా బెనిఫిట్ అవుతారు. సిమెంట్, స్టీల్ అండ్ ఇలా వివిధ రంగాలు ఏవైతే ఇంపాక్ట్ అయి ఉంటాయి అన్ని రంగాలకి అక్కడ దానికి తోడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఆ ఏరియాలో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ వస్తుంది. ఆ ఏరియాలో జనజీవనం మరింతగా పెరుగుతుంది. అక్కడ జీవితాలు కూడా మరింత మెరుగవుతాయి. కాబట్టి జీవన ప్రమాణాలు కూడా ఒకదానికి ఒకటి లింక్ అయి ఉన్న సెక్టార్ ఏదైనా ఉంది అంటే ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ పెట్టబోతోంది. ఏకంగా 100 లక్షల కోట్ల రూపాయలు పెడతామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. సో మనం ప్రధానంగా గమనంలో పెట్టుకోవాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏవైతే దోహదపడతాయో లైక్ ఇన్ఫ్రా ఎక్విప్మెంట్స్కి దగ్గర నుంచి. సో ఎటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతే స్టీలు, సిమెంట్ పెరుగుతాయన్న సంగతి మన అందరికీ తెలిసిందే. అలా కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్కి అవసరమైన బిల్డింగ్ మెటీరియల్స్ దగ్గర నుంచి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అవసరమైన ఇప్పుడు యాక్షన్ కన్స్ట్రక్షన్ లాంటి కంపెనీస్ అనుకోవచ్చు, సిమెంట్లో పెద్ద ప్లేయర్స్ లైక్ ఏసీసీ లాంటివి, శ్రీ సిమెంట్స్, అల్ట్రాటెక్ లాంటి పెద్ద సిమెంట్ కంపెనీస్తో పాటు అండ్ ఇటువైపు మనకి అర్త్ మూవర్స్ లిమిటెడ్, బిఈఎంఎల్ లాంటి కంపెనీలు ఇవన్నీ కూడా పరోక్షంగా మనకి దీర్ఘకాలంలో లబ్ధి పొందే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని మనం గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మరొక విషయం, 2047 నాటికి దేశాన్ని ఎనర్జీ ఇండిపెండెంట్ కంట్రీగా తీర్చిదిద్దడమే, రూపకల్పన చేయడమే తమ లక్ష్యం అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఇంతకాలం మనం విదేశాల మీద ఆధారపడుతున్నాం. మన అవసరాల కోసం, ఎనర్జీ అవసరాల కోసం దాదాపు సంవత్సరానికి 12 లక్షల కోట్ల రూపాయల ఎనర్జీ ఇంపోర్ట్ బిల్ చెల్లిస్తున్నాము ఇతర దేశాలకి. సో అలా ఎనర్జీ ఇండిపెండెంట్ దేశంగా భారత్ని తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. సో ఈ లెక్క ఇది కూడా రాబోయే రోజుల్లో మనం గమనంలో పెట్టుకొని ఇందుకు అవసరమైన సెక్టార్స్ని కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈరోజు ఎకనామిక్ టైమ్స్ చూస్తే కొన్ని ఇంపార్టెంట్ అంశాలు మనం ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది. సో ఇందులో భాగంగా మనం ఇవాళ హెడ్లైన్స్ చూస్తేనేమో ఎకనామిక్ టైమ్స్ ఆన్ సండే, కోవిడ్ సిల్వర్ లైనింగ్స్. సో వోడాఫోన్ ఐడియా లాస్ వైడెన్స్ టు 7,312 crores ఇన్ Q1. సో మొదటి క్వార్టర్లో ఈ ఏడాది 7,313 కోట్ల రూపాయలు దాదాపుగా వోడాఫోన్ ఐడియా నష్టాలను ప్రకటించింది. రెవెన్యూ ఫాల్స్ టు 9,152 crores. సో రెవెన్యూ కూడా తగ్గింది. మొత్తానికి మరింత అప్పుల్లో ఈ సంస్థ కూరుకుపోతుంది. అప్పుల భారం 1,92,000 కోట్ల రూపాయల మేర అప్పుల భారం ప్రస్తుతం వోడాఫోన్ నెత్తిన యాజ్ ఆఫ్ నో కనిపిస్తోంది. అండ్ మిగిలిన అంశాలు కూడా చూద్దాం. ఫ్లష్ విత్ ఫండ్స్, ఇండియన్ యూనికార్న్ అనే టాలెంట్ హ్యాండ్. సో ఇప్పుడు ఇండియా నుంచి యూనికార్న్స్ అంటే $1 బిలియన్ మించి వాల్యుయేషన్, అంటే 7,500 కోట్లకు మించి వాల్యుయేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు యూనికార్న్ మనం అంటున్నాం. అలాంటి యూనికార్న్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. అరౌండ్ 23 స్టార్టప్స్ హ్యావ్ బికమ్ యూనికార్న్స్. 23 కంపెనీలు ఇప్పుడు స్టార్టప్ కంపెనీలు యూనికార్న్ హోదాను తెచ్చుకున్నాయి. సో ఇక్కడ నుంచి కూడా ఇంకొక 40-45 కంపెనీల దాకా యూనికార్న్స్ అయ్యే అవకాశం ఈ 1-2 ఏళ్లలో ఉంది అని చెప్పి మనకి అనలిస్టులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ అప్గ్రేడ్, మోగ్లిక్స్, బ్రౌజర్ స్టాక్, జెటా, ఎరుడిటస్, ఫార్మీజీ, భారత్ పే,
గప్షుప్, మీషో, అర్బన్ కంపెనీ, డ్రూమ్, డిజిట్ ఇన్సూరెన్స్, కాయిన్ డీసీఎక్స్, క్రెడ్ లాంటి కంపెనీలు పెద్ద ఎత్తున ప్రోడక్ట్ లాంచ్ చేయడంతో పాటు ఉద్యోగులను భారీ ఎత్తున తీసుకుంటున్నాయి. సో ఎరుడిటీస్ అన్న కంపెనీయే రాబోయే ఏడాది కాలానికి 1000 మంది కొత్త ఉద్యోగులు తీసుకోవాలని చెప్పి ప్రణాళిక రూపొందిస్తుంది. అప్గ్రేడ్ దాదాపు 1500 మంది ఉద్యోగాలు తీసుకోవాలని. ఇలా ఈ లెక్కన ఫార్మీజీ, భారత్ పే, మీషో ఇవన్నీ కలిసి దాదాపు 1000 మంది కొత్త ఉద్యోగాలు తీసుకోవాలని చెప్పి చూస్తున్నాయి. సో ప్రధాన కంపెనీస్తో పోలిస్తే రాబోయే కాలానికి అంటే మనకి ఇంకో 10 ఇయర్స్ తర్వాత నిఫ్టీ 50లో స్టార్టప్ కంపెనీస్ ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నట్టుగా కొన్ని సర్వేలు, కొన్ని అనాలిసిస్ మనం ఇక్కడ చూస్తున్నాము. సో రాబోయే రోజుల్లో మనం స్టార్టప్స్ని అంత ఈజీగా కొట్టిపారేయలేము. ఎందుకంటే స్టార్టప్ కమ్యూనిటీ కొత్తగా వచ్చేది ఏంటంటే జనాల అవసరాలని, జనాల సమస్యలకి పరిష్కరించే విధంగా కొత్త ఇనిషియేటివ్స్తో మార్కెట్లోకి వస్తున్నారు కాబట్టి సో అలాంటి కంపెనీస్ మరింతగా మెరుగే అవకాశం ఉంటుంది, మరింతగా లాభపడే అవకాశం కూడా ఉంటుంది. మనం వాటిని గుర్తించాలి. అయితే ప్రీ ఐపీఓలో చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ మీ దగ్గర షేర్స్ ఇప్పుడు లిస్ట్ కాని షేర్స్ ఈ అప్గ్రేడ్ ఉందా, లేకపోతే ఓలా స్టాక్స్ దొరుకుతాయా, ఫార్మీజీ స్టాక్స్ అయినా దొరుకుతాయా, నాట్ ఉబర్, సో అర్బన్ కంపెనీ లాంటి స్టాక్స్ దొరుకుతాయి. సో అలాంటి కంపెనీస్ అన్నీ కూడా మనకి ఓన్లీ ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాయి కానీ రీటైల్ ఇన్వెస్టర్స్కి అంతగా వాళ్ళు ప్రయారిటీ ఇవ్వరు. ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ కూడా అట్లీస్ట్ ఒక 250 to 300 crores ఫండ్స్ ఇన్వెస్ట్ చేయగల కెపాసిటీ ఉంటే మాత్రమే వాళ్ళని మాత్రమే ఆహ్వానిస్తారు. కానీ రీటైల్ ఇన్వెస్టర్స్కి అంత పెద్ద ప్రయారిటీ ఇవ్వరనే విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. బట్ స్టిల్ ఏదైనా ఆపర్చునిటీ ఉన్నప్పుడు మేము మీకు తెలియజేస్తాము. సో ప్రీ ఐపీఓ షేర్స్లో కూడా, అన్లిస్టెడ్ షేర్స్లో కూడా మంచి స్టాక్స్ ఇంకా అందుబాటులో ఉన్న స్టాక్స్ ఉన్నాయి. వాటిని కూడా మీరు పరిగణలోకి తీసుకోవచ్చు. ఇక ప్రూడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ ఫైల్స్ డ్రాఫ్ట్ పేపర్స్ ఫర్ ఐపీఓ. సో ఈ కంపెనీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన ప్రూడెంట్ పీసీఏఎస్ఎల్ కూడా దీనికి దాఖలు చేసింది. ₹5 ఫేస్ వాల్యూ ఉన్న షేర్ ఇది. సో ప్రైజింగ్ సహా మరిన్ని మనకు త్వరలో తెలియబోతున్నాయి. సో అండ్ ఇంకొక కంపెనీ IPO లిస్టింగ్, FII బయింగ్ అమాంగ్ కీ ఫ్యాక్టర్స్ దట్ విల్ స్టీర్ మార్కెట్ దిస్ వీక్. సో ఈ వారం మార్కెట్స్కి దిశానిర్దేశం చేసే అంశాలు ఏవే ఉన్నాయి అని చూస్తే IPO లిస్టింగ్స్ ఈ వారంలో దేవ్యాన్ ఇంటర్నేషనల్, కృష్ణ డయాగ్నోస్టిక్స్, ఎగ్జారో, విండ్లాస్ బయోటెక్ ఇవన్నీ కూడా ఈ వారం మార్కెట్లో లిస్ట్ కాబోతున్నాయి. సో ఇన్వెస్టర్స్ దీన్ని కీన్గా అబ్జర్వ్ చేసే అవకాశం ఉంది. సో ఇప్పటికే ఆప్టస్ అండ్ నువోకో కూడా నెక్స్ట్ వీక్ స్టార్టింగ్ కల్లా ఈ అలాట్మెంట్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. FI ఇన్వెస్ట్మెంట్స్ చూస్తేనేమో గత వారం అంత ముందు కాలంలో అంతా కూడా మనకి FIs కొద్దిగా నెట్ సెల్లర్స్లో ఉన్నారు. లాస్ట్ వీక్ అంటే లాస్ట్కి వచ్చిన గత సెల్లింగ్ తర్వాత మళ్ళీ వస్తున్న బయింగ్లో FIs మళ్ళీ పార్టిసిపేట్ చేస్తున్నారు. గత వారం దాదాపు 1100 కోట్ల రూపాయల మేర మార్కెట్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. ఓవరాల్గా DAAs కూడా బ్రాడర్ మార్కెట్స్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. FIs చూస్తే లార్జ్ క్యాప్స్ మీద ఫోకస్ ఎక్కువ ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కొద్దిగా లాస్ట్ వీక్ సెల్లింగ్ వచ్చిన తర్వాత కాస్త ఆందోళన పెరిగింది. వాటిని పక్కకి పెట్టి ప్రస్తుతానికి లార్జ్ క్యాప్ ఫండ్స్ మీద, లార్జ్ క్యాప్ స్టాక్స్ మీద ఫోకస్ FIలు పెంచారు. FOMC మినిట్స్ ప్రకారం చూస్తేనేమో ఇన్వెస్టర్స్ విల్ కీప్ అన్ ఐ ఆన్ ది FOMC మినిట్స్ దట్ విల్ రివీల్ ద డిస్కషన్ డ్యూరింగ్ ద లాస్ట్ మీటింగ్ ఆఫ్ ది ఫెడరల్ రిజర్వ్ రేట్ సెట్టింగ్ కమిటీ. సో వాళ్ళు ఏమేమి చెప్పారు, సాధారణంగా FOMC మీటింగ్ తర్వాత FOMC మినిట్స్లో కమిటీ సభ్యులు ఏమేమి డిస్కస్ చేశారన్నది దాని మీద కూడా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఇక హోల్సేల్ ఇన్ఫ్లేషన్ డేటా అవన్నీ కొద్దిగా పక్కన పెడితే మేజర్గా ఈ లిస్టింగ్ అండ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో వస్తున్న ఏ మేరకు కొనుగోళ్ల మద్దతు వచ్చే వారం కూడా వస్తుందన్నదే మార్కెట్స్కి మనకి దిశానిర్దేశం చేయొచ్చు. సో ఆర్పుస్ కూడా ₹104 స్థాయికి పడిపోయాయి వోడాఫోన్కి. సో క్వార్టర్ కష్టాలు ఉన్న ఈ కంపెనీకి అటు ఇన్వెస్ట్ ఇన్ జొమాటోస్. ఓకే, ఫ్యూచర్ రీటైల్ Q1 లాస్ వైడెన్స్ టు 1147 crores. సో ఫ్యూచర్ రీటైల్ సాటర్డే పోస్ట్ చేసినప్పుడు దాదాపు 1150 కోట్ల రూపాయల మేర నికర నష్టాన్ని మొదటి క్వార్టర్లో ఈ సంస్థ ప్రకటించింది. సో అంతకుముందు ఏడాది మనకి ఇదే క్వార్టర్లో 552 కోట్ల రూపాయల నికర నష్టం ఉంటే అది ఇప్పుడు దాదాపుగా రెట్టింపు అయిందని చెప్పుకోవచ్చు. టోటల్ ఇన్కమ్ కూడా బాగా తగ్గింది ఫ్యూచర్ రీటైల్ది. సో ఈ కంపెనీ కూడా మరింత కష్టాల్లో ఉంది. మరొక కంపెనీ CMS ఇన్ఫో సిస్టమ్స్ అన్న ఒక కంపెనీ, అంటే ATMస్ని వాళ్ళు ఇన్స్టాల్ చేయడము, ATMస్ని మేనేజ్ చేసే కంపెనీ ఇది. సో ఇప్పటికే బేరింగ్ ఏషియా ఈక్విటీ అనే కంపెనీ, ప్రైవేట్ ఈక్విటీ ఏషియా అనే కంపెనీ ఈ CMS ఇన్ఫో సిస్టమ్స్ని బ్యాక్ చేస్తుంది. ఈ కంపెనీ ఈ IPO ద్వారా దాదాపు 2000 కోట్ల రూపాయల మేర సమీకరించాలని చెప్పి సంస్థ చూస్తోంది. ఇండియా ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ ATM మార్కెట్ ఇన్ ద వరల్డ్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్డ్ ATMs. సో ఇన్ఫో సిస్టమ్స్ అనేది క్యాష్ మేనేజ్మెంట్ కంపెనీ. ATM పాయింట్స్ను నిర్వహించడము, రీటైల్ పికప్ పాయింట్స్ ఏర్పాటు చేయడము,
and include installing, maintaining and managing assets and technology solutions on an end-to-end outsourcing basis for banks under long-term contracts. సో ఇది ఈ సంస్థ ప్రధానమైన వ్యాపారము సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ అనేది. సో ప్రైజింగ్ అవన్నీ కూడా మనకు త్వరలో తెలిసే అవకాశం ఉంటుంది. సో ఇది మేజర్ న్యూస్ ఈ వారానికి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ వీకెండ్.